మానవుడు పాపం చేసినప్పుడు మానవుడు చనిపోతేనే ఆ మానవు యొక్క పాపాలు తొలగిపోతాయి. పాత నిబంధనలు అనేక పాపాలు చేసి గొర్రెల్ని మేకల్ని బలిచ్చేవాళ్ళు. ఇచ్చి మళ్ళీ పాపం చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ బలిస్తూ ఉండేవాళ్ళు. ఇలా కాదు, పర్మనెంట్గా వీళ్ళ పాపాలు తొలగించబడాలి. అప్పుడు దాకా వాళ్ళకి నిత్య జీవం కూడా లేదు, పరలోక రాజ్యంలో నిత్య జీవం కూడా లేదు. ఏ విధంగానే సరే వీళ్ళ నుంచి పాపాలుగా తీసేసి వీళ్ళని మళ్ళీ నా యొక్క పరలోకానికి చేర్చుకొని అక్కడ నా పక్కన నిత్య జీవాన్ని ఇచ్చి నా పక్కన కూర్చోబెట్టుకోవాలి అనేది దేవుని యొక్క కోరిక. దాని ప్రకారమే ఆయన కుమారుణ్ణి యేసు క్రీస్తు రూపంలో, మానవ రూపంలో భూమి మీదకు పంపించి మన యొక్క పాపాన్ని ఆయనకు అంటగట్టి ఆయన శ్లేవ మరణం పొంది మళ్ళా తిరిగి లేచేటట్టు తండ్రి దేవుడి యొక్క ఆలోచన అది.